నమస్తే, వెల్కమ్ టు 60 లీడర్. నేను దీపిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పామరు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కైలే అనిల్ కుమార్ గారు. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల క్షేత్రంలో తన ప్రయాణం ఎలా కొనసాగుతుంది, ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను ఏ విధంగా అభ్యర్థిస్తున్నారు అనే వివరాలను వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఈరోజు బాగున్నానండి. ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది. సో ఎలా జరిగింది నామినేషన్ అంతా మా పామర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి నాకు మద్దతుగా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నామినేషన్ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రతి ఇంటికి కూడా వెళ్తూ ఉన్నారు. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? అంటే ఇప్పటికే మేము గడప గడప కార్యక్రమంలో ప్రజలందరి దగ్గరికి తిరిగి సంక్షేమ కార్యక్రమాలు ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అమలు చేస్తా ఉన్నారో ఆయన విధానం ఏదైతే ఉందో ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం, ఆర్థికంగా సామాజికంగా ఏ కార్యక్రమం ఏమైతే ఉందో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ అమలైనయా లేదా అనేది ఒక ఆలోచనతోటి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసాం. ఇప్పుడు నాకేమి ఈ నియోజకవర్గం కొత్త ఏమి కాదు. ఈ ప్రజల యొక్క అవసరాలు తెలుసు, ఈ ప్రజల యొక్క ఆలోచనలు తెలుసు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ కూడా తెలుసు. ఇదంతా కూడా నాకు కొత్త ఏమి కాదు. ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. కొన్ని సమస్యలు కూడా కొన్ని సాంకేతికంగానో న్యాయపరమైన సమస్యలు వచ్చినప్పుడు కొన్ని చేయలేని కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తామని ఒక భరోసా ఇస్తూ ప్రజలకి ఫస్ట్ లీడర్ అనేవాళ్ళు ప్రజలకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం కలిగించుకుని మళ్ళా కూడా రేపు ఎన్నికల్లో ముందుకెళ్ళకపోతా ఉన్నాం. డెఫినెట్ గా పామర్ నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తారని చెప్పి. ఇప్పుడు మీరు చెప్పారు సంక్షేమ పథకాలు అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు. సో టీడీపీ పార్టీ నుంచి మనకు కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. ఎలాంటి అభివృద్ధి లేదు, ఏం లేదు అంటూ కూడా చెప్తున్నారు. సో దానిపై మీ కామెంట్స్ ఏంటి? టీడీపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి లేదనడం, లేకపోతే మమ్మల్ని విమర్శించటం, లేకపోతే మా నాయకుడిని విమర్శించటం, మా ప్రభుత్వం మీద వాళ్ళు చేసే విమర్శలు లేకపోతే దుష్ప్రచారాలు చేయడం, ఇదంతా కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏం కాదు కదా. మేము ఏవైతే చేసామో అది ఇంపార్టెంట్. దాని గురించి మనం మాట్లాడుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, అంటే అంతకుముందు 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు డిఫరెన్స్ చూసుకుంటే ఎక్కడ కూడా కులం, మతం, రాజకీయం చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తాం. ఇదివరకు ఏదైనా ఒక్క పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలు ఉండేవి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ మారితేనో పార్టీ కండవ వేసుకుంటేనో ఆ రోజు జన్మభూమి కమిటీ వాళ్ళ సిఫార్సు చేస్తే వాళ్ళకి ఏదైనా సమర్పించుకుంటే ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళు. ఎంత పెద్ద ఎత్తున అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు కూడా, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగేటప్పుడు కూడా ఒక లబ్ధిదారుడికి ఒక గౌరవం కల్పించింది ఈ ప్రభుత్వం. అట్లాగే మీరు అభివృద్ధి గురించి అడిగారు. ఈ అభివృద్ధి అనేది అంటే అభివృద్ధి అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే ఇంకో చోట ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పామర్ని మొత్తం అమెరికాలాగా మార్చేస్తానంటే, అమెరికాలో పరిస్థితులు వేరు, పామర్లో పరిస్థితులు వేరు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి, విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి, అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి. అంటే పునాదులు లేకుండా ఏదో చేసేస్తానంటే అని ఆయన నిజంగా 14 సంవత్సరాలు ఆ విధంగానే చేసుకుంటా వచ్చాడు. కానీ ఈరోజు మీరు చూడండి, గ్రామాల్లో స్కూల్స్ అన్ని కూడా దాదాపు ఒక్కొక్క సచివాలయ పరిధిలో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలతో స్కూల్స్ అన్ని కూడా బాగు చేశారు. అంటే అందరూ చదువుకోవాలనే ఒక ఆలోచన. ఆటోమేటిక్ గా అప్పుడు అభివృద్ధి వీళ్ళలో చదువుకుని, ఇప్పుడు మొదటి సంవత్సరం 1వ తరగతి చదివే పిల్లవాడు 5వ తరగతికి వచ్చాడు, 5వ తరగతి చదివే పిల్లవాడు 10వ తరగతికి వచ్చాడు. ఆ చదువులో కూడా మార్పులు వచ్చినాయి. ఈరోజు 5వ తరగతి చదివే పిల్లవాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక సిస్టంలో మార్పు తీసుకురావడం కోసం. అంటే ఇంతకాలం చంద్రబాబు నాయుడు వీళ్ళు అభివృద్ధి చెందితే వీళ్ళ మాట వింటారు అనేది ప్రజలు అనేది ఆయన ఆలోచన. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు. అది రాజశేఖర రెడ్డి గారు అందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు తీసుకొస్తే ఈ రోజు అది అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అమ్మఒడి ద్వారా డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదివరకు మధ్యాహ్న భోజన పథకం ఎక్కువ ఎవరు తినేవాళ్ళు కాదు.
ఈరోజు 90% మంది తింటా ఉన్నారు. జగనన్న విద్యా కానుక అంటే స్కూల్స్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆ తల్లిదండ్రులకు ఉండే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక వ్యవస్థ సిస్టమ్ లో మార్పు తీసుకొస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఏదైతే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వీళ్ళందరినీ అభివృద్ధి చేయాలంటే దీనికి పరిష్కారం విద్య ఒకటే. ఇది మా ఆలోచన. అదే విధంగా మీరు అడిగారు క్వశ్చన్ అడిగి జవాబు పూర్తయ్యే వరకు అలాగే వైద్య వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు. హాస్పిటల్స్ అన్ని బ్రహ్మాండంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అన్ని కూడా బ్రహ్మాండంగా బాగుపడతా ఉన్నాయి. అదే విధంగా గ్రామాల్లో పంచాయతీ ఆఫీసులు ఇదివరకు 1 లక్ష రూపాయల నిధులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, సచివాలయం ఈ అన్నిటి ద్వారా దాదాపుగా 1.5 కోటి పైగా ఈ రాబోయే తరాల కోసం 1.5 కోటి పైగా ఆ గ్రామానికి సామాజిక ఆస్తులు కూడబెట్టారు. ఇవన్నీ కూడా చూస్తే అంతకుముందు కూడా బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ అభివృద్ధి అంటే ఏంటి, ఏదో ఒక రోడ్డు గురించో లేకపోతే అట్లా మాట్లాడడం అది సబబు కాదు. ఇంకా మీకు చెప్పాలంటే ఇంకొక అరగంట పడుతుంది అది. సార్ అలానే ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గానీ నాయకుడు వస్తారు, హామీలు ఇస్తుంటారు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నాయకుడు కనిపించరు, ఎలాంటి హామీలు కూడా నెరవేర్చట్లేదని ప్రజల నుంచి కూడా మనకి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో మీ నియోజకవర్గంలో మీ మార్క్ ఎలా ఉంది? చెప్పండి. మీరు ఆరోపణలు రావటం అంటే మీరు ఒకసారి ఆలోచన చేస్తే 99% వాగ్దానాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మీరు వాగ్దానాలు చేసి తర్వాత మర్చిపోతారు అనేది మిగతా నాయకులకు వర్తిస్తుంది, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో నాకు ఓటు వేయమని అడిగేటప్పుడు, మా పార్టీకి ఓటేయమని అడిగేటప్పుడు, మీకు మేలు జరుగుంటే ఓటేయండి అని దమ్ముగా అడిగే నాయకుడు ఎప్పుడన్నా చూసారా మరి? అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అడిగే క్వశ్చన్కి అసలు వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలని ఎక్కడ కూడా 99% జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందని చెప్పి మనం మీకు తెలియజేస్తాం. సో గత ఎన్నికలు చూసుకుంటే గత ఎన్నికలు డిఫరెంట్, ఇప్పుడే డిఫరెంట్. ఇప్పుడు కూటమి పార్టీ ఉంది, ఒకవైపు వైకప్ప పార్టీ ఉంది. సో వారు ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2019లో కూడా ఒక డిఫరెన్స్ కాన్సెప్ట్ లో ఫ్రెండ్. అంటే ఆ రోజు వ్యతిరేక ఓటు చీలిపోద్ది అనేది ఒక ఆలోచన. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆయన ఫ్రెండ్సే కదా. అందరూ అదేం కొత్త ఏం కాదు, అది ఎప్పుడు సిస్టంలో వాళ్ళందరూ కూడా ఒకటే అవుతారు. కాకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే పోరాటం చేస్తున్నారు, వాళ్ళందరూ కలిసి డైరెక్ట్ గా కనపడతారు, అంతే తేడా. దాని గురించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. అలాగే ఇక టీడీపీ పార్టీ నుంచి మీ ప్రత్యర్థి అయిన వల్ల రాజకుమార్ కూడా పోటీ చేస్తున్నారు. సో ఆయన ఎంతవరకు పోటీ ఇవ్వగలడు అనుకుంటున్నారు? అంటే నేను అనేది వర్ల కుమార్ రాజా పోటీ చేస్తున్నాడా, లేకపోతే వర్ల రామయ్య పోటీ చేస్తున్నాడా, లేకపోతే ఇంకొకరు పోటీ చేస్తున్నారా అనేది కాదు. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున అతను క్యాండిడేట్. అతను కొత్తగా వచ్చాడు ఈ మధ్య. వచ్చి ప్రజల్లో అతను కూడా ప్రూవ్ చేసుకుని ఒక నమ్మకం కలిగించి వాళ్ళ పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కానీ అతను ఏంటంటే కొత్తగా వచ్చి ఏదో అసలు ఈ రోజే శాసనసభ్యుడు అయిపోయినట్టు, లేకపోతే ఏదో ఒక అనుభవం లేమితో అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు రేపు నా మీద పోటీ చేస్తున్నాడు కాబట్టి నేనైతే అతని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. గతంలో కంటే నాకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పి నేను భావిస్తాను. సో ఫైనల్ గా మీ నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు మీరు ఇచ్చే భరోసా అంటే నేను ఒకటే, నాకు ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఒకసారి ఓటేశారు. ఈ 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎటువంటి విద్వేషాలు సృష్టించకుండా చాలా వరకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చుకుంటూ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ ఆ పార్టీ ఈ పార్టీ అని ఎక్కడా లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా చేయగలిగాం. అంటే మీరు ఒక సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటే 23 నుంచి 25 కోట్ల రూపాయలు సంక్షేమానికి వెచ్చించారు. ఇది ఎక్కడ కూడా మేము కులం, మతం, చిన్న అవినీతి కూడా తావు లేకుండా ప్రతి సచివాలయంలో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో
ఇళ్ల స్థలాలు ఇచ్చాం. అంటే 13,000 ఇళ్ల స్థలాలు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది ఈ 5 సంవత్సరాలు. ఇంకా కొన్ని గ్రామాల్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండడం వల్ల, వీటిలన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ప్రజల్ని అవకాశం ఇవ్వమని నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో రెండోసారి నామినేషన్ వేశాను. తప్పకుండా కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు, ఎందుకంటే ప్రజాప్రతినిధి అనే వాళ్ళు ఇక్కడికి ఈ పనులు చేయాలి అని ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండదు. అది నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు ప్రజలకు వచ్చినటువంటి అవసరాలు తీర్చడంలో కానీ, ప్రతిరోజు ప్రజల యొక్క అత్యవసర సమయంలో వాళ్ళకి సేవ చేయటం విషయంలో కానీ, అది సేవ చేసే ఓ దృక్పథంతో ముందుకెళ్ళాలి. ఆ దృక్పథంతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. తప్పకుండా కూడా పామరు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుతా ఉన్నాను. మీ ద్వారా కూడా నేను పామరు నియోజకవర్గ ప్రజల్ని ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా జరిగినాయి. అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ప్రజలకు చేయాల్సిన సేవలన్నీ కూడా చేస్తూ నిరంతరం నేను ప్రజాసేవకుడిలా ఉంటాను. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవకుడినే తప్ప వాళ్ళ మీద ఎప్పుడు నేను పెత్తనం చేసేవాడిని మాత్రం కాదు. ఓకే సార్, అలానే 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 ఎంపీ స్థానాలు గెలుస్తామని వైకపు పార్టీ చాలా దృఢ సంకల్పంతో ఉంది. సో ఇది ఎంతవరకు సాధ్యం అవ్వచ్చు అంటారు? అంటే ఒక కారు వెళ్తుంది అనుకోండి, మేము 151 స్పీడ్తో వెళ్తాం. 151 స్పీడ్తో వెళ్తా 175కి వెళ్ళడం చాలా అది కొంచెం చాలా అంటే నాకు ఈజీ అనేది నా ఉద్దేశం. చాలా ఈజీ అవుతాం. 23 స్పీడ్లో వెళ్తా 175కి వెళ్ళాలంటే ఆ స్పీడ్ కూడా 23 స్పీడ్ కూడా 17 స్పీడ్కి అంత పడిపోయింది. వాళ్ళు ఎప్పుడు రీచ్ అవ్వాలి? ఎప్పుడు రీచ్ అవుతాం? మా నాయకత్వం తక్కువగా ఉన్నప్పుడు. మా నాయకుడు అన్ని చేశారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు అసలు ఎప్పటికీ మమ్మల్ని రీచ్ అవ్వలేరు. సార్, ఇప్పుడు పామరు నియోజకవర్గంలో 2024లో మీ గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? అలాగే వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, 175 అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లోనే మేము వెళ్తా ఉన్నాం. వై నాట్ 175? డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏదైతే తీసుకొచ్చిన విధానం ఉందో ఆ విధానం ఇంకా అమలవ్వాలి. భావితరాలకి ఆ ఫలితాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది. అవుతారు, దానిలో ఇంకొక ఆలోచన లేదు. అట్లాగే పామరు నియోజకవర్గంలో డెఫినెట్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన కుటుంబం. డెఫినెట్ గా ఈ పామరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో గతంలోకి వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో, ఒక్క ఓటన్నా ఎక్కువ, నేను 32,000 ఓట్లతో గెలిచాను. అట్లాగే ఒక్క ఓటన్నా ఎక్కువతో నన్ను ఆ శాసనసభకు పంపిస్తారనేది నా దృఢమైనటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం ఎట్లా అంటే మా పామరు నియోజకవర్గ ప్రజల పట్ల ఉన్నటువంటి నాకు నమ్మకం, వాళ్ళకి నా మీద ఉన్నటువంటి నమ్మకం. తప్పకుండా కూడా పామరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా కూడా జెండా ఎగరైపోతాం. థ్యాంక్ యూ సార్. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. సో చూసాం కదా, అనిల్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాబోయే 2024 ఎలక్షన్స్ లో కూడా తమదే గెలుపు అంటూ కూడా చాలా దృఢ సంకల్పంతో కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ 60 లీడర్. చూస్తూనే ఉండండి 60.